స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా? నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసుడు కావాలి అనుకుంటున్నావా? అయితే నరహత్య చేస్తున్నావా? వ్యభిచారిగా ఉన్నావా? దొంగతనంలో ఆరితేరిపోయావా? అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఇతరులను వేధిస్తున్నావా? మోసం చేస్తున్నావా? అయితే వీటిలో ఏ ఒక్క దానిని నువ్వు చేసినా ఆ మోక్ష భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అలాగే నీ తల్లిని, నీ తండ్రిని, నీ ప్రవర్తన, మాట తీరు ద్వారా సన్మానించాలి. ఇవన్నీ చేస్తున్నాను, ఆచరిస్తున్నాను కదా అనుకుంటున్నావా? అయితే అలా పాటిస్తున్న ఒక ధనవంతుడైన యవ్వనాధికారి యేసు యొద్దకు వచ్చి, ఇంకా నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు యేసు చివరగా ఒకే ఒక ఆజ్ఞ కొద్దుగా ఉంది అని చెప్పారు. అదేంటో తెలుసా? నీకు కలిగి ఉన్నదంతా అమ్మి బిదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. మరి నేడు యేసు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తున్న నీవు నీకున్నదంతా ఇచ్చి ఆయనను వెంబడించమని, సేవ చేయమని చెబితే వదిలేస్తావా? లేదా ఈ లోక సంపదలు, ఆస్తుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టేస్తావా? పరలోకంలో ధనవంతుడవు కావాలి అనుకుంటున్నావా? అయితే తప్పక దేవుణ్ణి వెంబడించు.